హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటూ నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శనగపిండి బిస్కెట్ కర్రీ అన్నమాట. ఎలా చేయాలో ఏం కావాలో చూసిద్దాం రండి. శనగపిండి కర్రీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, నానబెట్టిన చింతపండు, పల్లీలు, నువ్వులు వేయించిన పౌడరు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, బెల్లం, కారం, పసుపు, ఉప్పు, మసాలా, ధనియాలు, పత్తా, జీలకర్ర, లవంగాలు, చెక్క, కొంచెం ఎల్లిపాయలు, కాల్చిన ఉల్లిగడ్డ, కాల్చిన ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్స్. ఇవండి కావాల్సిన పదార్థాలు వేయించడానికి. అప్పటి వరకు ఇది మిక్సీ పట్టుకుంటాం. మసాలా అంతా మిక్సీ పట్టుకుంటాం. ఇలా సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఇది బిస్కెట్ చేయడానికి. బిస్కెట్, పసుపు, కారం, వేయించిన కారం, ఆయిల్లో వేయించింది కావాల్సినంత వేసుకోండి. ఉప్పు, ఇది మసాలా రెడీ చేసుకున్నాం కదా, అది మసాలా. ఈ బిస్కెట్కి ఈ మసాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది పులుసు కోసం మళ్ళీ
ఇవి మరిగేంత వరకు చింతపండు గుజ్జు తీసుకుంటాం. ఇలా మూత పెట్టేస్తే తొందరగా వేసి నానబెట్టిన చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. ఇలాగా అది మరిగేంత వరకు నీళ్ళు మరిగిన తర్వాత శనగపిండి వేసుకుంటూ కలపాలి. మనకు నీళ్ళు ఎంత కావాలో ఎంత పోసుకోవాలి, పులుసు ఎంత కావాలో అంత. ఉల్లిపాయ ఎల్లిపాయలు మిక్స్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు కూడా మరిగిపోయాయి. ఇందులో కొంచెం శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు టేస్ట్ చూడండి. ఇందులో బాగానే శనగపిండి పడుతుంది బిస్కెట్కి. గ్యాస్ సిమ్లో పెట్టేయండి. ఇది ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం పిండి వేసుకోండి. ఇంకొంచెం పిండి పడుతుంది అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం వేస్తున్నా. ఇవి బిస్కెట్ చేయడానికి రావాలి. బాగా ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టి అలాగే ఉంచాలి. బాండి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, ఇలా బాగా అయిన తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేసి బాగా ఒత్తుకోవాలి. పిండి వేసి బాగా ఒత్తుకోవాలి. చేతితో కాలుతుంది. చేతికి అలవాటు ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఒక కవర్ తీసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకొని బాగా ఒత్తుకోవాలి. బిస్కెట్ లాగా వస్తాయి. ఎవరికి చేతితో అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు. ఇది కొంచెం వేగిన చేతితో ఎవరికన్నా అలవాటు ఉంటే అలా చేసుకోండి, లేకపోతే ఇలా చేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు. ఇలా మెల్లిమెల్లిగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకుంటే బిస్కెట్లు చాలా బాగా వస్తాయి, తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయి. దీనిపైన కసకసాలు లేకపోతే నువ్వులు, నా దగ్గర నువ్వులు ఉన్నాయని నేను నువ్వులు వేసాను. ఇవన్నీ చేసుకున్న మసాలా ఇలా బాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా చాకు తీసుకొని కట్ చేసుకోవాలి. బిస్కెట్ షేప్లో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇవి బిస్కెట్లు మధ్యలో ఈ బిస్కెట్లు తీసి చుట్టూతా ఉన్నాయి
కర్రీకి పులుసు పెట్టి పోపు పెట్టినాం కదా, అందులో వేసేయాలి. ఈ కర్రీకి ఇదే కాంబినేషన్. కొంచెం బెల్లం, టేస్టీకి పల్లీల నువ్వుల కొంచెం, ఇదంతా బాగా మరగనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మరగనివ్వాలి. ఇది కొంచెం బాగా వేడెక్కేంత వరకు వేడికి ఆయిల్ పోసి ఆయిల్ వేసి రెడీ చేసుకోవాలి. ఇది బిస్కెట్ చేయడానికి ఇలా